A few minutes later. రే అద్దాలు లేవు దేపు ఇంట్లో పోయి స్టడీవి బాబానా నువ్వు ఊరినే ఉండనా ఏమి ఎవరైనా చూస్తాను ఎవరైనా చూస్తే నేను అద్దాలు పెట్టుకొని చదువును బుక్కులు అలవాట్లేదు అనుకోవాలి అంటావు. ఏందని ఉండబ్బా రోజు చదివే మాత్రం చెప్తావు నువ్వు. ఏదో కూర్చోపో లలిత కళా పరిషత్ దాంట్లో పోటీలు పెట్టినారు. ఉన్న పోటీలు పెట్టినారు. ఎవరు కథ బాగా రాస్తారా వాళ్ళ స్టోరీ బుక్లో రాసి డైరీ రాసే అలవాటు ఉంది నీకు. మళ్ళీ నాకు డైరీ రాసే అలవాటు ఉంది. 5 ఏళ్ళ నుంచి డైరీ రాస్తాను. ఇది మరి నువ్వు రోజు కూడా చదివలేదు. ఎవరు నాతో రాస్తానంటే 5 ఏళ్ళు రాయాలి. 5 ఏళ్ళ తర్వాత ఏదో పొద్దున కూర్చొని రాసినా ఇంకా ప్రైజ్ ఖచ్చితంగా ఇస్తారు. నిజంగా నాకు కంటతడి పెట్టించే కథ నాకు. కంటితడి నీ కథ. నువ్వేం పెద్ద రాజు ఏం కాదు, నువ్వు రాజు కొడుకు ఏం కాదు, నువ్వు యుద్ధాలు ఏం చేయలేడా. కంటి చూడంటే వాళ్ళు కంట్లో నీళ్ళు కాడుతాంటే సేవ తెలిసినవేమన్నా దారి చూపించినామా ఒకరికి బాగుపరిచినామా అనేది ఎన్ని ఇరికిచ్చేటివి ఉంటాయి నీవే. ఎన్ని ట్విస్ట్లు ఎన్ని నాచాలు ఎన్ని ఉంటాయి నీవన్నీ. నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు చూడు. నువ్వు డబ్బా కొట్టుకోవాల్సింది నువ్వేనో నాశనం అయిపోతావు చూడు. ఆల్రెడీ ఎవరు వచ్చింది రాసుకొచ్చుకుంటారు. నేను ఇంకా దాంట్లో 90% నిజం పెట్టుకొని 10% అబద్ధం రాసిన. ఇంకా మేలు అనుకో ఆ 10% ఉండేది. ఇంకోసారి చెప్పు. 90% నిజం ఉంది కథలో. 10% లైట్ గా యాడ్ చేసిన. మిగతా వాళ్ళు 10% దాన్ని తిప్పించదు చెప్పు అంతే. చదువు కథ చెప్తా ఈయన ఫస్ట్ పేజీకి నీ కంట్లో నీళ్ళు రాకపోతే అప్పుడు అడుగు. పెద్ద చేసినాడు కంట్లో నీళ్ళు వస్తలేదు చూడు. ఫస్ట్ పేపర్ చదువు. ఫస్ట్ పేపర్ లోనే చూడు నీళ్ళు వస్తాయో అట్లా ఊపొస్తుందో చూద్దామా. 5 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనని నేను ఆ రోజే రాస్తున్నాను. ఆ రోజు రాకపోతే ఈ రోజు రాసావేమన్నా. ఈ రోజే కానీ ఆ రోజు రాసినట్టు స్టార్టింగ్ వాళ్ళకి అనిపించలేదు కదా. 5 ఏళ్ళ నుంచి రాస్తాను. నేనెంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ అందరూ విశాలవంతమైన జీవితాన్ని విశాలవంతమైన కాదు నేను ఓసారి దారి మధ్యలో ఆకిలికి అల్లాడుతూ అందరూ ఆకిలికి అల్లాడతారు. ఏమేమి ఊగులాడరాడా అర్థమైందా స్టోరీను. కంటతడి పెడితే ఏడుస్తున్న ఒక బాలుడిని దిబ్బ కాడ చూశాను. దిబ్బ అంటే చెత్తకుండి కాడ వాడేంటి కడతాడు వాడు ఏడ్చుకుంటాడు కూర్చున్నాడు. దగ్గరికి వెళ్ళి ఏమి నిన్నానా నీ జుట్టు అలా పెరిగింది, ఆ చొక్కా ఏంది అలా చినిగింది, నీ ప్యాంట్ ఎందుకు చినిగి చెడ్డీ కనబడుతుంది అని బాధతో ఆ అబ్బాయి ముఖాన్ని చూసి నేను అడిగిన వెంటనే ఆ అబ్బాయి 2 చుక్కలు కంట్లో నుంచి కార్చినాడు. అది కుడివైపు డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ కుడికన్లో నుంచి 2 డ్రాప్స్ పడినాయి. తర్వాత ఆ అబ్బాయిని సలూన్ షాప్కి తీసుకెళ్ళి ఆ అబ్బాయికి షేవింగ్ కటింగ్ కొట్టించి ఆ అబ్బాయి జోబులో ఉన్న 200 రూపాయల్లో సగం ఎందుకు చేస్తా ఆ అబ్బాయి జోబులో 200 తీసుకొని ఆ అబ్బాయికి 2000 రూపాయల నోటు పై జోబులో పెట్టి టౌన్ లేక్ తీసుకెళ్ళి అతనికి బట్టలు కొనిచ్చి 15 జతల బట్టలు కొనిచ్చి 15 జతలు బట్టలు కొనిచ్చి 15 జతలు బట్టలు కొనిచ్చి ఇంతవా నువ్వు ఆడవాళ్ళ చదివే స్టోరీ. 15 జతలు బట్టలు కొనిచ్చి అతని ఆరోగ్య రీత సరిగ్గా లేడని చెప్పి హాస్పిటల్ తీసుకుపోగా అతనికి ఎయిడ్స్ యాంథ్రాక్స్ సోకిందని చెప్పి రిపోర్ట్స్ రావడంతో నేను చాలా కృంగిచ్చి చాలా బాధపడి నాకున్న 5 సెంట్లు నమ్మేసి అతనికి ఆరోగ్యం చూపించి బాబు నీ పేరు ఏమంటే ఆ అబ్బాయి శివ అని నాకు చెప్పడము. శివ అని చెప్పడము. నా పేరు మధ్య నీ పేరే మధ్యలో ఉండేది కాదు ఈయన శివ అని చెప్పడము. ఎలా సోకించుకున్నావు నాన్న నువ్వు ఈ వయసులో చూసేకి చిన్న అబ్బాయి లాగా పొట్టిగా ఉన్నావు కానీ నీ వయసు ఎంత అని అడిగా. నా వయసు అప్పటికి 5 ఏళ్ళ క్రితం అంటే నా వయసు 19 ఏళ్ళు అని చెప్పి ఆ అబ్బాయి నిర్ధారించాడు. 5 ఏళ్ళ క్రితం నీ వయసు ఎంత? తల్లితోనే తలకాయ మొదలు పట్టించుకుంటావు. ఇప్పుడు అంటే నువ్వు నా పేరు అడుగుతా నువ్వు ఇంటావు కథలో నువ్వు ఇన్వాల్వ్ అయినావా లేదా అని. నీ వయసు ఎంత అప్పుడు? మళ్ళా ఉండు నీకు దగ్గరగానే ఉంది. నువ్వు సీరియస్ గా నీకు తెలిసి వస్తుంది నీ వయసులో పిల్లని నేను ఎంత సాయం చేసిన అనేది. ఆ అబ్బాయికి కారణం అడిగారు. నీకు ఎందుకు ఎయిడ్స్ రావడానికి కారణం ఏమంటే నేను ఒక పెద్ద వానికి వచ్చింది నీకేమి. నేను ఒక పెద్ద కామాంధుణ్ణి నేను
లోపల నా కూడా వాడు అప్పుడు తిట్టద్దు అట్లా. ఆ అబ్బాయికి ఇక్కడ ఎయిడ్స్ రావడానికి కారణాలు చెప్పిన వెంటనే నాకు బాధ వేసి ఇది మంచి మార్గం కాదు నాయన, చాలా మంచి మార్గం నేను చూపిస్తాను పిలుచుకొచ్చి ఆ పిల్లోనికి రోజుకి 8 పూట్ల అన్నం పెట్టి 8 పూట్ల ఎవడు తింటాడు పని నీకెందుకు అవన్నీ 8 పూట్ల అన్నం పెట్టి రోజుకి 1000 రూపాయలు 1500 ఖర్చులకి ఇచ్చి అతనికి సబ్బు షాంపూ కొనిచ్చి బట్టల సబ్బు 2 కొనిచ్చి ఇంత చేసినా కూడా ఇంకో అమ్మాయి ఎంటబడి ఆ అమ్మాయిని గోకడానికి ప్రయత్నించినాడు. అమ్మాయిని గోకడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న ప్రజలు వాడిని సావగొట్టి డీపీకి కట్టేసి కొట్టి ట్రాన్స్ఫార్మర్ కట్టేసి కొడితే నేను అక్కడికి వెళ్ళి అడిగాను. వాళ్ళు అతన్ని సావగొట్టి మీ ఇల్లు ఎక్కడా అంటేనే ఆ అబ్బాయి అనంతపురంలో రైల్వే పట్టాల దగ్గర 4వ సందులో వేప చెట్టు ఆ పక్క సందులో వేప చెట్టు సందులో వాళ్ళ ఇల్లు అని చెప్పినాడు. వేప చెట్టు లేదా ఇంతకు ముందు వేప చెట్లు ఏడుండవా? రైల్వే పట్టాల కాడ మీ ఇంటికాడ ఒకటేనా? నాకు డౌట్ వస్తుంది ఎట్లా తిరిగి ఉండు చెప్పుగా. అతనికి అది దాని తర్వాత గజ్జి తామర సర్వరోగాలు వచ్చి అసలు అవన్నీ ఉంటే నువ్వు ఆడ ముట్టుకుంటావు అసలు నువ్వు ముట్టుకుంటావు రకమానిదే. రకమానిదే నువ్వు పిలిచబోయి కటింగ్ కొట్టించడము అది నువ్వు ఇంటుకుంటా ఉండడం నాది ఎరిపోయేమన్నా అది కూడా పేరు కూడా నా యాడ్ చేసి ఎవరు నువ్వు చూసినావా? నేను చూసినానా మళ్ళా నువ్వే చూస్తున్నావు. నేను మాట్లాడి నేను చెప్పుకొని నా కథ నా కథలో ఏం జరిగిందో నువ్వెవడు చెప్పడానికి? నీ వచ్చింది రాస్తే నీ కథ అయిపోతుందా? ముంగీస్ పోలికలతో పుట్టిన ఆ అబ్బాయి ముంగీస్ ఏమి ఎవడు పుడతాన్నా ఎవడు పుట్టాడు నువ్వే ఆలోచించు. ముంగీస్ మొగం వేసుకొని ఎవడున్నాడు అనేది నువ్వు దీర్ఘంగా ఆలోచించు. ముంగీస్ మొగంతో పుట్టిన నువ్వు ఎట్లా తిరిగి నా గురించి చెప్తానట్టున్నావు నువ్వు. ఏంది నువ్వు పొదుగు గుచ్చి పెడతా కత్తింటానే. పెద్ద కామందుడిగా మారిన అబ్బాయిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న ఈ పెద్ద అబ్బాయి ఎంతోమంది ఆదర్శవంతులుగా అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ అబ్బాయికి అప్పులు ఉన్నాయని చెప్పి 8 లక్షల రూపాయలు నేను స్వతహాగా అప్పులన్నీ తీర్చి ఒక్క నిమిషం ఆ అబ్బాయి ఇంటి పేరు ఏదో చెప్పి రాసినాడా? అదొక్కటి రాయలే. మీ ఇంటి పేరు ఏమొస్తుంది? మా ఇంటి పేరు ఏం పేరు అవసరం లేదులే. ఎస్ శివ అనే ఎవరి పేరు అది? అంటే ఎవడు నీకేమవసరము? నేను రాసుకుంటా నా కథ ఎవడు రామన్నాడు? ఎవడు తిప్పి ఆడుకొచ్చున్నాడు? ఆడుకొచ్చున్నాడు 8 లక్షలు విషయం ఏమన్నా ఎవలా ఉంది ఏమన్నా రాపిచ్చేసి మొత్తం నీకేం నష్టము? నువ్వు నా మీద లేనివని పెట్టించి కథ మళ్ళీ రేపు పొద్దున తెలిసొచ్చాము గ్రంథాలంలో పెట్టి చదివితే ఎవడైనా ఏం చదివితే మళ్ళా నువ్వు అసలు తప్పు చెప్పినా చూడు కథ. నువ్వు కథ కాదు నువ్వు శివ అనే అబ్బాయి ఉన్న స్థానాలకి ఎదిగి చూసా ఇప్పుడు ఓకేనా? ఉన్న స్థానాలకి ఎదిగి తీరా ఎరిగే టైంలో ఎరిగే టైం కాదు ఎదిగే టైం, అది తప్పు రాసిన. ఎదిగే టైంలో వద్దులే మళ్ళీ చెప్పు వద్దులేదు బాలే చెప్పు నా వింటా కానీ. లారీ గుద్ది 2 కాళ్ళు పోవడం జరిగింది. నీకు ఫ్యూచర్ది నేను క్రియేట్ చేసుకో. కూర్చో నువ్వు ముందు పోతాయి ముందు పోతా అంటే ముందుకే ఇది చూడు బలుంది. ఎస్ శివ అనే అతనికి ఎన్నో కోరికలు ఉన్నాయి. మొదటి కోరిక బాంబేకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారాలని.
అట్లే ముట్టాలిగా నీకు మొగమంతా పగిలిపోతుంది. నీకు పగిలిపోతాయి, నీకు ఆడాలి అవుతారాలేమన్నా బొమ్మాయికి ఏమని పోతా నేను ఏడిపోతా. బిజినెస్ పని ఉన్నత ఎదిగినావు అని చెప్పినా ఎదిగినావంటే నువ్వు ఆపరేషన్ నేను చేపించుకుంటా నేను చేపించుకుంటా, అది నీ ఇష్టము. రోతడంతా రోతతో ఆటలాడుకుంటా రోత మాటలు ఎవడు చేపించుకుంటాడు ఆపరేషన్ అంతా ఆటలాడుకుంటా మళ్ళీ. సరే ఆపరేషన్ క్యాన్సిల్ చేసుకున్నాడు అని రత్తలే, అంతే కదా, ఏముంది. ఏ నీట్గా అయినా మంచిగా ఆ అబ్బాయి ఆపరేషన్ క్యాన్సిల్ చేయించుకొని మేము ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అనే విధంగా మొగతనం పోయి నాకిద్దో మరసని చెప్తాను నువ్వు ఆపరేషన్ మగతనం ఒకటే కదా ఇంకా నువ్వు ఆపరేషన్ చేయించుకొని ఆడతనం తెప్పించుకుంది అనుకున్నావు. నీకు ఆపరేషన్ క్యాన్సిల్ కావడం వల్ల ఆపరేషన్లో మా ఆడతనం పోయింది, ఉన్న మొగతనం ముందే పోయింది. స్టోరీ ఇది కరెక్ట్. ఎవడు కరెక్ట్ అసలు పేజీలో నువ్వు చింపద్దను కదా మళ్ళా నీకే గానాగలు చేస్తున్నావు ఏమన్నా అవలా చేస్తున్నావా అసలు నువ్వేమన్నా అవలా చేస్తున్నావా అసలు నువ్వేమన్నా నీకేం జరిగింది ఇప్పుడు నష్టము? నీకు జరిగిందో జరుగుతుంది. నీకేమన్నా నష్టం జరిగిందా? జరగ నా స్టోరీ నువ్వు రాస్తాను అంటే జరిగిందే జరిగిందే జరగలేదు చూపిస్తారు. ఎవడో దిబ్బగాడు దొరికిన వద్దో నేను వాడి పైకి తెప్పించినాను. వాడు రాసినావు శివాని రాసినావు, శివాని ఏంటికి రాసినావు? సినిమాలో నీ పేరు లేదా? నీ పేరు లేదా? పేర్లు ఉంటాయి మళ్ళీ ఈ కథలో ఉన్నాయి. ఇప్పుడు చైన్ లాగుతాడు శివ అంటారు, సైకిల్ చైన్. నువ్వు లాగుతావా? నువ్వు లాగుతావా సైకిల్ చైన్? సైకిల్ చైన్ నువ్వు లాగినా ఏది లాగుతా? ఏం లాగుతావు? అదంతా అవసరం లేదు, అదంతా అవసరం లేదు. కథ ఆడ పంపించల్లా, నాకు ప్రైజ్ వచ్చేది ఉంది. దయచేసి నువ్వు నా మీద నువ్వు ఏమన్నా నువ్వు నా కథ ఎవడు రాయమనండి అంటే నీ కథ ఒప్పుకుంటానవా? నీ కథే కథ అట్లా రాయకూడదు. నేను రాసుకో, నీవు ఉంటాయి, నీవు పర్సనల్ గా నువ్వు రాసుకో. నీ కథ రాసుకోవాలని కూడా బుక్ కొనుక్కొచ్చుకొని రాసుకో, నువ్వు కూడా ఇచ్చుకోడా కాంపిటీషన్ కి. నాకేం వద్దులే, మాకేడా అంత కావాలంటే నా గురించి రాయ్. నేను రాసే కాదు, నాకు అసలు నా అవసరం లేదునా. నేను ఎవరి గురించి రాయని అవసరం, నా కథ కూడా పేరు చూపి పేరు మార్చుకుంటా, మార్చుకో. పొట్టి శివాన్ రాస్తా. ఎస్ అది ఊపేది మూసుకొని కూర్చో. నాకు వద్దనే వద్దు నాకు ఇప్పుడు చెప్తానా. నీకు వద్దపోతే వద్దు, నేను ఇచ్చేది ఆడ కదా. నువ్వు ఆడిచ్చేది రా లేదు అవన్నీ వద్దులే కానీ అయిపోయింది, డబ్బులు వచ్చేది ఉన్నాయి. నేను ఏదో గెలుచుకున్న తర్వాత నీకు ఏదో ఇస్తాను. ఇంకోటి లాస్ట్లో వచ్చి కుష్టోన్ లెక్క బట్టలు దించుకొని స్టేజ్ ఎక్కినామంటే ఈ పిల్లోడు అని చెప్తాను, నీకు రొంత ఇస్తాను. ఏమే ఏ సెల్లు పీక్కోబోతే ఏమి కాదు. సరే సరే పీక్కోబో, ప్రైజ్ మనీకి ఆడే చెప్తాలే. లాస్ట్ లో సెల్లు పీక్క వినడం కూడా రాస్తా బుక్ లో. సరే కానిపో ఎవరిని బెదిరిస్తావు, పో తీసిపో, సెల్ తీసిపో. నువ్వే సెల్లు తీసుకో, ఎట్లా వస్తావో తెలుస్తుందిలే.